నేలను సిద్ధం చేసుకునే దగ్గర నుంచి అంటే ఈ లాభాన్ని ఇచ్చే పంటను సాగు చేయాలంటే ముందుగా నేల అంటే ఏ నేలలు పసుపు పంటకు అనుకూలం? ఇప్పుడు మనకి సారవంతమైనటువంటి అంటే మనకు ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి నేలలు పసుపు పంటకి చాలా అనుకూలమండి. అంటే మనకి సేంద్రియ పదార్థం అంటే అందుకొరకే చాలామంది రైతులు ఏంటంటే మనకి పశువుల పేడ చాలా ఎక్కువ వేస్తుంటారు. అదే కాకుండా కూడా చెరువు మట్టి వేస్తుంటారు. చెరువు మట్టి వేసినప్పుడు తప్పనిసరిగా రైతాంగం గమనించాల్సింది ఏంటంటే అందులో మనకి ఈ షార్ట్స్ లేకుండా చూసుకోవాలండి. అందులో అంటే మనకి ఏంటంటే చౌడు లేకుండా చూసుకోవాలి. మంచి మట్టి వేసుకున్నట్టయితే చాలామంది రైతులు చూడకుండా చెరువు మట్టి కదా అని తీసుకొని వేస్తుంటారు. కానీ మనకి ఏంటంటే మేము చాలా అంటే మనం చూసినప్పుడు ఈ పసుపు పండించేటువంటి రైతుల యొక్క నేలను గమనించినప్పుడు కొద్దిగా ఏంటంటే ఉదజీన సూచిక ఎక్కువ వెళ్తుంది. ఎక్కువ వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే నాణ్యమైన పసుపు రాదు. కాబట్టి మనకి ఏంటంటే బాగా సేంద్రియం కలిగినటువంటి ఎర్ర నేలలు చాలా అనుకూలమైనవి. నల్ల నేల అంటే మనకు నీరు మాత్రం నిల్వ ఉండకూడదండి. ఉన్నట్టయితే మనకి పసుపు ఎందుకంటే దుంప మనకి భూమిలో ఊరుతుంది కాబట్టి మనకి గడ్డ సరిగా ఊరదు. గట్టి భూములు అంటే మనకి బాగా చిక్కటి నల్లరేగడి భూములు బాగా అటువంటి నేలలు కూడా పనికిరావు. అంటే మనం ఏంటంటే దీనికి ఒకటి గమనించాల్సింది సేంద్రియ పదార్థం ఎక్కున్నట్టయితే మనకి పసుపు పంట చాలా బాగా వస్తుంది. మంచి దుంపలు ఊరేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే నేలను బాగా గుల్లబారేటట్టు అంటే ఎందుకంటే మనకి దుంపలు భూమిలో ఊరుతుంటాయి కాబట్టి మన భూమిని బాగా గుల్లబారేటట్టు మెత్తగా చేసుకొని మనం నాటుకున్నట్టయితే మనకి ఏంటంటే అటువంటి నేలల లోపల మనకు పసుపు పంట యొక్క దిగుబడి చాలా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గుల్లగా ఉండాలి, నీరు ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి, మంచి మెత్తగా ఉండాలండి. మెత్తగా ఉండటం ఎందుకంటే ఇది గడ్డ భూమిలో ఊరుతుంది కాబట్టి మనకి ఏంటంటే మనకి చాలా నేల ఎంత గుల్లబారి ఉంటుందో అంత మనకు పసుపు ఊరేటువంటి అవకాశం ఎక్కువ అంటే గడ్డలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నీరు అంటే కొద్దిగా బాగా భూమి గట్టిగా ఉన్నట్టయితే అంత పసుపు పంట సరిగా రాదు. ఒకేలా ఐటమ్ ఎర్ర భూమి ఉండి మీరు బాగా దుక్కి చేసుకున్నట్టయితే అంటే వేసుకోవచ్చు అండి. కానీ నీటి ముంపుకు మాత్రం అసలే గురి కాకూడదండి. ఒకేలా ఐటమ్ మీ పసుపు పంట అంటే ఒకేలా నీటి ముంపుకు గురైనట్టుంటే మీరు పసుపు పంట దుంపకుళ్ళు బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి నేల మాత్రం మీరు ఎంపిక చేసుకోకూడదండి. సీజన్స్ గురించి మాట్లాడుకుంటే ఏ కాలం అనుకూలం? ఇది మనకి అంటే జూన్ జూలైలో నాటుకోవాలండి. ఇది మనకి కానీ రైతు జూన్ జూలైలో నాటుకుంటాడు కానీ ఇప్పటి నుంచే మనం విత్తనం తయారు చేసుకోవాలి. అంటే విత్తనం ఇప్పుడే కలెక్ట్ చేసుకోవాలి రైతు. కాబట్టి మనకి ఏంటంటే జూన్ మాసం లోపల మనకంటే తొలకలి వర్షాలతోటే జూన్ 15 జూన్ 20 లోపల మనం అంటే 20-25 లోపల నాటుకున్నట్టయితే దిగుబడి బాగా వస్తుంది. ఒకవేళ ఇట మనకు బాగా లేట్ అయింది అనుకోండి జూలై 15-26 దాటినట్టయితే మనకి దిగుబడి మీకు ఎట్లా మీకు లేట్గా ప్లాన్ చేస్తే అంత దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా మనకి చీడపీడలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలకరి వర్షాలు అంటే మనకి ఏంటంటే మే జూన్ లోపలనే అంటే మే లాస్ట్ జూన్ ఫస్ట్ వీక్ లోపలనే అంటే 15-20 లోపల మనకంటే తొలకరి వర్షాలతోటే మనకు పంట ఇది ఎందుకంటే 9 మాసాల పంట అండి. మనకంటే 8 నుంచి 9 మాసాలు పడుతుంది. మనము ఇది జూన్లో మనం నాటుకున్నట్టయితే మనకి ఫిబ్రవరి మార్చి మాసం లోపల మనం తవ్వకానికి వస్తాయి. కాబట్టి మనం ఏంటంటే జూన్ జూలై లోపల అంటే జూలై 15 లోపలే మనం నాటుకున్నట్టయితే బాగుంటుంది. జూలై 15 తర్వాత మీరు దాన్ని నాటుకున్నట్టయితే ఎంత లేట్ అయితే మీకు అంత దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జూన్ 15-20 లోపల నాటుకున్నట్టయితే బాగుంటుంది. అయితే ఇప్పటి నుంచే విత్తనాన్ని రెడీ చేసుకోవాలి అంటారు. అయితే విత్తన ఎంపిక కానివ్వండి, శుద్ధి కానివ్వండి ఏ విధంగా ఉండాలి? చాలా మంది రైతులు ఏంటంటే మనకి పసుపు విత్తనం ఎలా ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక ఎకరానికి మీరు తీసుకున్నట్టయితే మనకి ఎకరానికి దగ్గర 6 నుంచి 10 క్వింటాల వరకే అంటే మనకి తల్లి కొమ్ము తీసుకున్నట్టయితే 8 నుంచి 10 క్వింటాలు. అదే పిల్ల కొమ్ములు తీసుకున్నట్టయితే మనకు 6 నుంచి 8 క్వింటాల విత్తనం అవసరం ఉంటుంది. రైతు ఒక్కసారి నేను కొత్తగా స్టార్ట్ చేస్తా అనుకున్నటువంటి రైతు ఒకటేసారి మనం అలా కాకుండా మీరు ఒక క్వింటాల్ విత్తనం తెచ్చుకొని మల్టిప్లై చేసుకుంటే మీకు ఏంటంటే ఒక కేజీ విత్తనం పెట్టుకుంటే 10 kgs అవుతుంది. అంటే ఒక క్వింటాల్ తెచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ 1 ఎకర్కి సరిపోతుంది. ఒకటేసారి మీరు అంత మోతాదులో మీ ఖర్చుతో కూడుకున్న అంటే మనకి ఏంటంటే పసుపు పంట లోపల మనకి విత్తనంది చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే మనకి విత్తనం మనకి ఏంటంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు మొదలే విత్తనం అంటే ఈ ఫిబ్రవరి మార్చి మాసంలో తెచ్చుకొని అంటే ఆ విత్తనాన్ని కూడా మనం ఎలా అంటే నిల్వ చేసుకోవాలంటే మనము ఈ చెట్టు నీడకి లేకపోతే మన తాటాకి గుడిసె కానీ అంటే నీడ ప్రదేశం లోపలనే పెట్టుకోవాలి. అంటే మనం చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీడ ప్రదేశం చెట్టు అయితే మనకి ఏంటంటే కింద చల్లగా ఉంటుంది. ఆ దాంట్లో మనం ఏం చేసుకోవాలంటే కింద ఇసుక వేసుకొని ఈ కొమ్ముల్ని
కుప్పలాగా వేసుకొని మీదికెళ్ళి మన వేపాకులు కానీ లేకపోతే ఇంకా మూతకాకులు కానీ అట్లాంటిది వేసుకొని మనం అంటే దానిలో మనకి ఏంటంటే కొంచెం తేమ శాతం అంటే కొంచెం ఉండాలి, లేకపోయినట్టయితే మనకు డ్రై అయిపోతుంది. కాబట్టి మనం విత్తనం ఇట్లా దాచిపెట్టుకొని మనం జూన్ మాసంలో నాటుకోవాలండి. కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నాకు ఇప్పుడు వారు అడిగారు నేను వేసుకోవాలనుకుంటున్నాను అంటే ఇప్పుడే మనం ఏం చేసుకోవాలంటే విత్తనం ఇప్పుడే తెచ్చుకొని మనం అంటే ఇప్పుడు ఎందుకంటే చాలా ఇప్పుడు మనం ఇప్పుడు తవ్వినప్పుడే మనం తీసుకున్నట్టయితే మంచి నాణ్యమైనటువంటి విత్తనం మనం తీసుకోవడానికి రైతుకు వీలు అవుతుంది. కాబట్టి ఇప్పుడే విత్తనం సేకరించుకొని దాచిపెట్టుకొని మీరు జూన్ 15 లోపల నాటుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందేటువంటి అవకాశం ఉందండి. మీరు సార్ దీన్ని అంతర పంటగా కూడా వేసుకోవచ్చు అంటే ప్రధాన పంటల్లో ఏ పంటకు దీన్ని అంతర పంటగా వేసుకునే ఛాన్సెస్? ఈ తెలంగాణ జిల్లాలలో ప్రత్యేకంగా మనకు నిర్మల్కెళ్ళి మొదలుకొని జగిత్యాల వరకు మీరు చూసుకున్నట్టయితే పసుపు పంట లోపల మొక్కజొన్న అంతర పంటగా చాలా అందరు రైతులు అంటే మనం పండించే ప్రతి రైతు కూడా మనకి పసుపు లోపల మొక్కజొన్న అన్నది అంతర పంటగా వేయడం జరుగుతుంది. అంటే ఇది మనకి మంచి లాభదాయకమైన అంటే చాలా మంది రైతులు అడుగుతుంటారు మనం అంటే పట్టి పసుపు వేసుకోవచ్చా, మొక్కజొన్నతో అంతర పంటగా వేసుకోవచ్చా అని చాలా మంది రైతులు అడుగుతుంటారు. రైతుకి ఏమవుతుందంటే ఇది మనకి 8 నుంచి 9 మాసాల పంట కాబట్టి ఇది మనకు మొక్కజొన్న అంతర పంటగా వేసుకున్నట్టయితే రైతుకి 100 నుంచి 120 రోజుల లోపల ఈ మొక్కజొన్నకెళ్ళి మనకు వచ్చేటువంటి డబ్బులు చాలా మట్టికి మనకి రైతుకు లాభదాయకంగా ఉంటుంది.